సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండల కేంద్రంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో సర్దార్ పాపన్న 374వ జయంతి వేడుకలు నిర్వహించారు. అనంతరం సర్వాయి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఆయన జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించినట్లు చెప్పారు. నైజాం కాలంలో గౌడుల హక్కుల సాధనకై పోరాడారని గుర్తు చేశారు. సర్వాయి పాపన్న విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. పోడు భూములపై తమకు హక్కులు కల్పించి అభివృద్ధికి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నేరండ్ల భూమా గౌడ్, పర్ష గౌడ్, వెంకట్ గౌడ్, చెన్నై భూపాల్ గౌడ్లతో పాటు పలువురు ఆ సంఘం సభ్యులు పాల్గొన్నారు. సర్దార్ పాపన్న జయంతి సందర్భంగా 374వ సంవత్సరం శుభాకాంక్షలు తెలుపుతూ జనగామ జిల్లా సందర్భంగా శుభాకాంక్షలు చేస్తుంది. పాపన్న మరి 374వ జయంతి సందర్భంగా మరి ఈరోజు మరి గౌడ సంఘం తరపు నుంచి మరి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మిరుదొడ్డి గ్రామంలో మరి అదే ప్రకారంగా రేపు ముందు మరి ఈరోజే మరి పాపన్నది విగ్రహాన్ని కూడా పెట్టాలన్న దాని మీద మరి గౌడ సంఘం నుంచి ఆలోచన చేసింది. కాబట్టి స్థలం ఏర్పాటైన తర్వాత ఆయన పోతే విగ్రహం కూడా ఏర్పాటు చేసి మరి ఆయన ఆ రోజు నైజాం కాలంలో మరి పోట్లాడి మరి గౌడ కులస్తులకు ఎంతో గౌరవం తెచ్చినటువంటి మహానుభావుడు. మరి ఆయన వర్ధంతి సందర్భంగా మరి మనం అందరము కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఆయన చేసినటువంటి కార్యక్రమాల్లో మనం ఆయన జాడలో నడుచుకుంటూ మరి మన కార్యక్రమాన్ని జరుపుకోవాలని మరి నేను గౌడ సంఘం సభ్యులకు అందరికీ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు అందరికీ నా ఉద్యోగపూర్వక నమస్కారాలు. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 374వ జయంతి శుభాకాంక్షలు. బహుజన బాంధవుడు, గౌడకుల ముద్దుబుడ్డైనటువంటి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ప్రస్తుత జనగామ జిల్లా, వరంగల్ జిల్లాలోని రఘునాథపల్లి మండలం కిలాషాపూర్ గ్రామంలో సరసమ్మ ధర్మన్న దొరలకు జన్మించడం జరిగింది. ఆయన జన్మించడం కేవలం గౌడకుల వృత్తి చేపట్టి ఆయన బహుజనులను కేవలం గౌడ వృత్తుల కోసమే కాకుండా నైజాం ప్రభుత్వాన్ని, నైజాం దొరలను, అప్పుడు శిస్తు కట్టేటువంటి జమీందారులను, పెత్తందారులను, భూస్వాములను ఎదిరించి ఎందరో మంది అణగారిన వర్గాలకు రాజ్యాధికారం కోసం, బహుజన రాజ్యాధికారం కోసం పోరాటం చేయడం జరిగింది. వారిని స్ఫూర్తిగా తీసుకుంటూ నేడు కేవలం గౌడ కులం మాత్రమే కాదు, సబ్బండ వర్ణాలకు ఆయన ఆదర్శం, ఆయన స్ఫూర్తిగా తీసుకొని నేడు సమాజంలో జరుగుతున్న దురాగతాలకు, సాంఘిక అసాంఘిక కార్యకలాపాలకు మనం ఎంతో పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. నేడు అలాగే గౌడకులకు అలాగే గౌడకుల యువతకు గత ప్రభుత్వం నీరా కేఫ్ సెంటర్లు ఇస్తానది, దాన్ని అలాగే ఉంచింది. అలాగే మద్యం రిజర్వేషన్స్లో కూడా గౌడకులకు రిజర్వేషన్లు పెంచాల్సిన అవసరం ఉంది. అలాగే పోరంబోగు భూములలో, పరంబోగు ల్యాండ్లలో ఈతవనం అభివృద్ధి చేసి దాని పూర్తి హక్కు గౌడకుల ఇవ్వాలని కూడా మిరుదొడ్డి గౌడ సంఘం తరపున డిమాండ్ చేస్తూ మరొకసారి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి శుభాకాంక్షలు తెలుపుకుంటూ జై హింద్.